హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు సామ్స్ కిచెన్ గార్డెనింగ్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నానండి. అదేంటి అనుకుంటున్నారా? రోజ్ ప్లాంట్ గురించి అండి. రోజ్ ప్లాంట్ గురించి ఏంటి అందరికీ తెలుసు అని అనుకోవద్దు, ఎందుకంటే కొత్త గార్డెనర్స్ కి తెలియకపోవచ్చు. ఎవరైతే కొత్తగా గార్డెనింగ్ చేస్తున్నారో వాళ్ళ కోసం స్పెషల్ గా ఈ వీడియో అండి. ఈ వీడియోలో మీకు మనం నర్సరీ నుంచి ఎలాంటి మొక్కను తీసుకోవాలి, అంటే ఎలాంటి మొక్క సెలెక్ట్ చేసుకోవాలి, వచ్చిన తర్వాత రీప్లాంటేషన్ ఎలా చేసుకోవాలి, రీప్లాంటేషన్ తర్వాత దాని కేరింగ్, ఫర్టిలైజర్స్ అన్ని కూడా ఇవాల్టి వీడియోలో చూద్దాం. సో తప్పకుండా ఎండింగ్ వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది. వీడియో మీకు నచ్చినట్టయితే, ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో మనం నర్సరీకి వెళ్ళినప్పుడు మనకు స్టార్టింగ్ లో అన్ని రోజ్ ఫ్లవర్సే ఉంటాయండి, ఎందుకంటే అవి చాలా అట్రాక్టివ్గా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా తీసుకుంటారు అని పెడతారు. కానీ మనం వెంటనే కంగారు పడి నచ్చిన ఫ్లవర్, ఎక్కువ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, కలర్ బాగుందని తీసుకోకూడదు. మీకు నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి మదర్ ప్లాంట్ అండి. అంటే మనకి ఏదైతే కాండం కనిపిస్తుందో స్టార్టింగ్ లో అది చాలా ముదురుగా ఉండాలి. సో అప్పుడు మీకు మొక్క సర్వైవ్ అవుతుంది, బ్రతుకుతుంది అనమాట ఎక్కువ డేస్. లేదనుకోండి, మీరు ఫ్లవర్స్ ఎక్కువ ఉన్నాయని సన్నగా ఉండే కాడ ఉన్న మొక్కను తీసుకుంటే మీకు రీప్లాంటేషన్ తర్వాత అది చనిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో అది ఖచ్చితంగా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఆల్రెడీ నా దగ్గర ఉన్న ఓల్డ్ సాయిల్, పాత మట్టినే వాడతానండి. దాంట్లో నేను ఏమేమి కలుపుతాను అనేది మీకు చూపిస్తాను. లేదు మీ దగ్గర ఇప్పుడు మీరు కొత్తగా సాయిల్ కలుపుకోవాలని అనుకునే వాళ్ళు 1:1:1 రేషియో చొప్పున, అంటే మట్టి ఎంత అయితే ఉంటుందో అంతే కోకోపీట్, అంతే కంపోస్ట్ వాడి కొంచెం నీమ్ పౌడర్ యాడ్ చేసుకొని మీరు సాయిల్ మిక్స్ చేసుకోవచ్చు. సో ఇది ఓల్డ్ సాయిల్ కాబట్టి నేను ఎంత మట్టి ఉందో దానికి సగం వరకు కోకోపీట్ తీసుకుంటున్నాను. ఎందుకంటే లైట్ వెయిట్ మనం గార్డెన్ చేయాలి కాబట్టి లైట్ వెయిట్ టెర్రస్ గార్డెన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇప్పుడు స్లాబ్స్ కూడా అంత స్ట్రాంగ్ గా ఉండట్లేదు కాబట్టి చాలా లైట్ వెయిట్ గార్డెన్ చేయడం బెటర్ అని నా ఒపీనియన్. సో అందుకని నేను ఇక్కడ మట్టి ఎంత అయితే ఉందో అందులో హాఫ్ వరకు కోకోపీట్ ని యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇది వేప గింజల పొడి అండి, నీమ్ పౌడర్. సో ఈ నీమ్ పౌడర్ ని నేను ఒక గుప్పెడు యాడ్ చేసుకుంటున్నాను. కొత్త వాళ్ళైతే, అంటే కొత్తగా కలుపుకునే వాళ్ళైతే ఒక 10% యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇది మస్టర్డ్ కేక్ అండి. నేను ఈ మస్టర్డ్ కేక్ ని పౌడర్ లాగా చేసి వాడుతున్నాను. మీ దగ్గర ఇది లేదు అని అంటే బోన్ మీల్ యూజ్ చేసుకోవచ్చు, వర్మీ కంపోస్ట్, లేదంటే మన పశువుల ఎరువు ఉంటుంది. సో వీడియోలో చూపిస్తున్నట్టు మనం వేసుకున్న ఫర్టిలైజర్స్ అంతా బాగా కలిసేలాగా, అంటే మట్టిలో కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత సాయిల్ చూడండి ఎంత గుల్లగా ఉందో. సో మట్టి ఇలా లూజ్ గా ఉండడం వల్ల మన మొక్కల ఎదుగుదల చాలా బాగుంటుందండి. మనం ఏమైతే మొక్కలు పెట్టుకుంటామో రూట్స్ అనేవి చాలా ఈజీగా స్ప్రెడ్ అయ్యి మొక్కలు చాలా బాగా ఎదుగుతాయి అన్నమాట. సో సాయిల్ మిక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత నేను పాట్ సైజ్ చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి 12 సైజ్ పాట్ అండి. సో దీనికి ఆల్రెడీ 3 హోల్స్ చేసి పెట్టానండి. దానిపైన నేను స్టోన్స్ పెడుతున్నాను, ఎందుకంటే మనం వాటరింగ్ చేసినప్పుడు మట్టి బయటికి వెళ్లకుండా ఉండడానికి ఈ స్టోన్స్ అనేవి ఖచ్చితంగా పెట్టుకోవాలి. తర్వాత మనం ఏదైతే సాయిల్ మిక్చర్ రెడీ చేసుకున్నామో అది కాస్త నెమ్మదిగా వేసుకోవాలండి స్టార్టింగ్, ఎందుకంటే ఆ స్టోన్స్ పక్కకి జరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నెమ్మదిగా వేసుకోండి. సో ఇప్పుడు మనం రీప్లాంటేషన్ చేస్తున్నాం కాబట్టి మట్టి మొత్తం వేయొద్దండి, హాఫ్ కూడా వేయకూడదు. 3/4 వరకు వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం మొక్కను రీప్లాంటేషన్ ఎలా చేయాలో చూద్దాం. సో నర్సరీ నుంచి తెచ్చిన తర్వాత వెంటనే రీప్లాంటేషన్ అస్సలు చేయొద్దండి, ఒక 3 days పక్కన పెట్టండి. సో ఇప్పుడు ఆల్రెడీ నేను తెచ్చి 3 days అయింది కాబట్టి నేను రీప్లాంటేషన్ చేస్తున్నాను. ఇప్పుడు చేసే ముందర ఖచ్చితంగా ఈ టిప్స్ అయితే ఫాలో చేయండి. వాళ్ళు నర్సరీలో ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే ఓన్లీ ఎర్ర మట్టిని మాత్రమే వాడతారు. సో చాలా గట్టిగా ఉంటుంది వాళ్ళ మట్టి కాబట్టి రూట్స్, అంటే మొత్తం మట్టి అందులో పెట్టకూడదు. కాబట్టి స్లోగా ఆ సైడ్స్ కి ఉన్న మట్టి అంతా నెమ్మదిగా తీయండి, ఎందుకంటే రూట్స్ డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి స్లోగా తీయండి. సో ఈ విధంగా రూట్స్ ని డిస్టర్బ్ చేయకుండా పక్కన ఉన్న ఎక్స్ట్రా మట్టి అంతా తీసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న కుండీలో పెట్టుకోవాలండి. సో ఈ విధంగా రీప్లాంటేషన్ చేస్తే ఖచ్చితంగా మొక్క బ్రతుకుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ మర్చిపోకండి, మీరు ఎప్పుడైనా సరే ఏ మొక్కలైనా సరే రీప్లాంటేషన్ అనేది ఖచ్చితంగా ఈవినింగ్ టైంలోనే చేయండి.
అండ్ ఫైనల్గా మనం ఏదైతే మట్టిని రెడీ చేసుకున్నామో అది కుండీ మొత్తం నింపేసుకోవాలి. నింపేసుకున్న తర్వాత చేత్తో మొక్క మొదట్లో గట్టిగా ప్రెస్ చేసుకోవాలండి. ఎందుకు ప్రెస్ చేయాలి అని అంటే మనం అప్పుడే రీప్లాంటేషన్ చేసాం కాబట్టి మొక్క కొంచెం లూజ్గా ఉంటుంది. సో టైట్గా ఉండడం కోసం మనం కొంచెం గట్టిగా ప్రెస్ చేయాలి. సో ఫైనల్గా వాటరింగ్ అండి. సో వాటరింగ్ చేసే ముందు చాలా జాగ్రత్తగా చేయండి. ఎందుకంటే మనం అప్పుడే రీప్లాంటేషన్ చేసాం కాబట్టి మట్టి చాలా లూజ్గా ఉంటుంది. కాబట్టి చెయ్యి అడ్డం పెట్టుకొని వాటరింగ్ చేయండి. సో ఇలా చేసి మీరు 15 రోజులకు ఒకసారి లేదంటే వారానికి ఒకసారి ఫర్టిలైజర్ ఇస్తే చాలా మంచి ఫ్లవర్స్ని తీసుకోవచ్చు. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.